ద క్రిప్టో మార్కెట్ ఈస్ హీటింగ్ అప్. ఆల్ట్ సీజన్ మాత్రం చాలా దగ్గరలో ఉంది అండ్ చూసినట్టుగానే ఆల్ట్ ఇండికేషన్స్ మాత్రం మనకి ప్రతి కాయిన్ ఇస్తుంది. సో నెక్స్ట్ థింగ్ జరిగేది ఏంటంటే టాప్ ఆల్ట్ కాయిన్స్ ఆల్రెడీ సర్చ్ అవుతున్నవి అండ్ ఆ టాప్ సర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ అయితే ఏదైతే నెక్స్ట్ 1000 కాయిన్స్ లో ఉన్న బెస్ట్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా అయితే సెర్చ్ చూస్తున్నాం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మీకు కొన్ని కాయిన్స్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ వాటిలో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ జోన్స్ కూడా మనం క్లియర్ గా చూద్దాం. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు దానికి సంబంధించిన యూటిలిటీ కూడా తెలుస్తుంది. సో మేక్ షూర్ గా మీరు ఈ ఛానల్ కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్ గా వీడియో నచ్చితే లైక్ చేసి సో మీరు చేయాల్సిన ఒక కాంట్రిబ్యూషన్ ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే మెన్షన్ చేయండి. సో ఇప్పుడే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద సర్కిల్ ఇన్సైడర్ గైస్. మీరు ఇంకా ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే మాత్రం ఎక్స్లో ఇప్పుడే ఫాలో అయిపోండి. బికాస్ ఇక్కడ డే టు డే అప్డేట్స్ అండ్ మార్కెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రిడిక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేక్ షూర్ గా మీరు ఇంకా ఫాలో అయిపోతే ఇప్పుడే ఫాలో అయిపోండి. నెక్స్ట్ సజెషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మేజర్ ప్లేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. మేక్ షూర్ గా చెక్అవుట్ చేసుకొని ఇప్పుడే మాత్రం జాయిన్ అయిపోండి అండ్ బోత్ మన సోషల్స్ లో ఎక్స్లో అండ్ టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ మేక్ షూర్ గా ఈ రోజు నేను ఫస్ట్ కాయిన్ మెన్షన్ చేసే ముందు ఈ కాయిన్ నేను క్లియర్ గా ఎప్పుడో చేశాను. సో ఇంకా కూడా మనకి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ కాయిన్ వచ్చేసి మాత్రం ఈ రోజు పంప్ కాయిన్. సో పంప్ కాయిన్ ఆల్రెడీ ఐ హావ్ మెన్షన్ ఇన్ ది యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఇన్ ద అరౌండ్ దిస్ zone and 0.0035 దగ్గర I have mentioned. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే మనం క్లియర్ చూసాం. అరౌండ్ వీ హ్యావ్ 3x ప్లస్ పొజిషన్ ప్రీవియస్లీ అండ్ వీ హ్యావ్ ద సేమ్ డిప్ ఇన్ ద ప్రెజెంట్ ఏదైతే కనబడుతున్న ప్రైస్ ఉందో దీనికి సంబంధించిన క్లియర్ ప్రిడిక్షన్ ప్రీవియస్ వీడియోస్ లో చేశాను. సో సేమ్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ ద మూవ్స్ అయితే సేమ్ ఇన్ ద సేమ్ జరుగుతున్నవి. సో వీ హ్యావ్ ద సపోర్ట్ అరౌండ్ 0.618 అండ్ 0.0055 is the price zone. So and it researches to 0.5, 0.0061 is the price current price to if in case ఇది కనుక మనం బ్రేక్ ఈవెన్ అవుతే ఇది కనుక మనకి పంప్ చూసుకుంటే ఇది కనుక బ్రేక్ ఈవెన్ అవుతే మాత్రం నెక్స్ట్ మనం 0.0068 అయితే మనం మూవ్ అయిపోవాలి. సో ఇది ఈ ప్రైజెస్ కనుక మూవ్ అయిపోతే సో నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ ఏదైతే ఉందో అది కనుక మనకి రిట్రేస్ గా వర్క్ అవుతుంది. అదే 0.236. సో 0.0076 ఇది ద రిట్రేస్మెంట్. సో ఈ ఏదైతే పంప్ కాయిన్ ఉందో ఈ రిట్రేస్మెంట్ లెవెల్ కనుక కంప్లీట్ చేస్తే మాత్రం నెక్స్ట్ నేను చెప్పినట్టుగానే మనకి నెక్స్ట్ మూవ్స్ అయితే ఉంటవి. సో మేక్ షూర్ గా సో ఇక్కడ మనం 0.6188 అయితే రిట్రేస్ అవ్వింది. ఇక్కడ నుంచి మాత్రం మనం 0.5 దగ్గర 0.5 బ్రేక్ ఈవెన్ అవ్వగానే ఇఫ్ యూ కెన్ బిడ్ ఇన్ దిస్ రేంజ్ అండ్ 0.05 దగ్గరలో ఇది మాత్రం మనకి ఏదైతే 0.5 రేంజ్ ఉందో 0.006 ప్రైస్ ఉందో 61 ఉందో ఇది కనుక కంప్లీట్ చేస్తే 0.006 అండ్ విత్ ది ఫుల్ క్యాండిల్ తోటి అది కంప్లీట్ అవ్వగానే మనకు జోన్ ఉంది. సో మేక్ షూర్ గా మీరు చెక్అవుట్ చేయండి ఈ ప్రైస్ జోన్స్ అయితే పంప్ కాయిన్ కి. అండ్ వి ఆల్ నో పంప్ కాయిన్ ఏం జరుగుతుందో ఏం చేస్తుందో అందరికీ తెలిసిందే. అండ్ ఇంకోటి మాట్లాడంటే లిటిల్ బిట్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చేసి బిఎన్బి చైన్ లో ఉన్నవి. బిఎన్బి కాయిన్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై క్రాస్ అయింది. అండ్ ఇంకోటి చెప్పాలి బిఎన్బి కాయిన్ మాత్రం నేను 2021 మార్కెట్ లో నేను 2020 నుంచి మార్కెట్ లో ఉన్నాను. ప్రీవియస్ బుల్ రన్ లో కూడా ఉన్నాను. సో ఆ బుల్ రన్ లో నేను బిఎన్బి కాయిన్ వచ్చేసి నేను ఒక 2000 రూపీస్ వర్త్ ఆఫ్ పెట్టి ఒక కాయిన్ కొనుక్కున్నాను. సో నా స్టోరీ కూడా అంటే ఏదైతే ఉందో నాకు బై చేసిన తర్వాత ఈరోజు బిఎన్బి చైన్ లో ఆల్ టైమ్ హై చూడగానే చాలా ఓల్డ్ ప్లేస్ కూడా సర్చ్ అవ్వడం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నా ట్రస్ట్ వాలెట్ లో వెళ్ళి చూసినా కానీ సో మనం గ్రీన్ చూస్తున్నాం నా ట్రస్ట్ వాలెట్ లో కూడా. సో ఇలాంటివి జరుగుతున్నవి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బిఎన్బిలో ఉన్న ఇక్కడ ఉన్న సోల్లో ఉన్న బ్యాలెన్స్ మాక్సిమం బిఎన్బిలో ఉన్నవి. బిఎన్బి అయితే కూల్ అవుతుంది. సో వన్స్ బిఎన్బి ఏదైతే చైన్ కూల్ అవ్వగానే అక్కడ నుంచి వాల్యూమ్ స్ప్లిట్ అవుతాయి. ఫస్ట్లీ సోలోనా, నెక్స్ట్ థింగ్ అయితే అవెక్స్. వై ఐ మెన్షన్ అవెక్స్ అని చెప్తాను. అండ్ థర్డ్ మాత్రం సుయి లాంటివి లేకపోతే ఇంకా అబ్స్ట్రాక్ట్ లాంటి వాటి ప్లేస్ కు వెళ్తాయి. అండ్ వై ఐ మెన్షన్ ఏదైతే అవెక్స్ అని మెన్షన్ చేశానంటే ప్రీవియస్ గా నేను అవెక్స్ బ్రేక్ డౌన్ చేశాను. అవెక్స్ కి సంబంధించిన సమ్ కాయిన్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే కొన్ని ప్లేస్ కూడా మీకు మెన్షన్ చేశాను ప్రీవియస్ వీడియోస్ లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అవెక్స్ ఆల్రెడీ ఎంత మార్కెట్ క్రాష్ అయినా అవెక్స్ మాత్రం బుల్లిష్ లో ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ప్రైస్ కూడా. సో అవెక్స్ లోకి మనకి పుష్ అయ్యే వాల్యూమ్స్ ఉన్నవి. అవెక్స్ లకి సంబంధించిన నేను టోటల్ ఏదైతే అప్కమింగ్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ మాత్రం ఇన్సైడర్ ప్రైవేట్ లో మెన్షన్ చేస్తాను. మేక్ షూర్ గా చెక్అవుట్ చేయండి సర్కిల్ ఇన్సైడర్ ప్రైవేట్ అయితే. సో ఈ రోజు ఫస్ట్ కాయిన్ అయితే పంప్ వన్ అండ్ సెకండ్ కాయిన్ మాత్రం ఫ్రమ్ ది బేస్ ఇది అవెంటిస్. సో ఈ కాయిన్ చూసినట్టయితే సో రీసెంట్ గా లాంచ్ అయింది. అరౌండ్ ఈ కాయిన్ లాంచ్ అవి మనకి చాలా డేస్ అయితే కాయిన్ లాంచ్ అయ్యి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి కాయిన్ మాత్రం రీసెంట్ గా లాంచ్ అయింది. సో అరౌండ్ 2 billion fully diluted valuation current at 3544 market cap and we have seen the all time highs here.
సో ఎక్కడ అంటే మనకి 5687 ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యూమ్ ఉంది మనకి బెటర్గా. సో ఈ కాయిన్కి సంబంధించిన ప్రైస్ రేంజెస్ చూద్దాం. అండ్ మోర్ ఈవెన్ దీనికి సంబంధించిన యూటిలిటీ మెన్షన్ చేయాలంటే పంప్ యూటిలిటీ మనకు తెలిసిందే. బట్ ఈ కాయిన్కి సంబంధించిన యూటిలిటీ వచ్చేసి ఇది ఒక డెక్స్ డీసెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్లో సేమ్ ఏ విధంగా హైపర్ లిక్విడ్ ఉందో, అండ్ రీసెంట్గా బిఎన్బిలో ఒకటి లాంచ్ అయింది, అది మెన్షన్ చేస్తాను నేను. తర్వాత హైపర్ లిక్విడ్ అండ్ ఆ విధంగానే బేస్లో ఒక ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ పబ్స్ ట్రేడ్ చేసుకోవచ్చు మనం. సో దీనికి సంబంధించిన ప్రైస్ జోన్ ఆఫ్ చూసుకున్నట్టయితే కరెంట్లీ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతాయి. అండ్ ఈ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్ అవుతుంది అనుకుంటా. మ్యాక్సిమం అయితే బ్రేకింగ్ లో దగ్గరలో ఉంది. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి మాత్రం ఇక్కడ ఉంది 0.3 దగ్గరికి అయితే రాదు. మ్యాక్సిమం వచ్చేసి 527 మార్కెట్ క్యాప్. అండ్ నేను ఒకసారి ప్రైస్ రేంజెస్కి అయితే మీకు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఈ ప్రైస్ రేంజెస్ అని. సో మ్యాక్సిమం అయితే మనం ఒక $2 1.8 నుంచి 1.9 నుంచి 2.11 మధ్యలో అయితే ప్రెడిక్ట్ చేస్తున్నాను. సో మేక్ షూర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కాయిన్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ టాప్లో ట్రేడ్ అవుతుంది. బట్ మనం ఇక్కడైతే ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడైతే సెర్చ్ అవుతావో ఏదైతే ఈ పొజిషన్ ఉందో ఇప్పుడు కనబడుతున్న కాయిన్ ప్రైస్ ఉందో ఇది చాలా పెరిగే ఛాన్స్ ఉంది. బట్ నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ ఒక తక్కువ పొజిషన్ తీసుకోండి. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మనకి రీసెంట్గా వచ్చిన క్రాష్ వస్తే ఎనీ నెగిటివిటీ ఈరోజు జరిగేది రేపు జరిగేది నేను ప్రిడిక్ట్ చేయలేను, మీరు ప్రిడిక్ట్ చేయలేదు. సో ఇన్ దట్ కేస్ నేను ఒకటే చెప్తున్నాను, స్పెషల్లీ మెన్షన్ విత్ ద స్మాల్ అమౌంట్ వీ కెన్ మీరు చేయాలనుకుంటే మిత్రం విత్ ఒక స్మాల్ అమౌంట్ ఒకటి చేయండి. సో ఇప్పుడు మన డిపోజిషన్ దానికి నెక్స్ట్ ఎంట్రీస్ కోసం ఛాన్స్ ఉంటుంది. పంప్ అవుతే వీఆర్ ఇన్ ప్రాఫిట్స్ ఓన్లీ. సో మేక్ షూర్గా మీరైతే ఏదైతే నేను చెప్పిన జోన్ ఉందో ఈ జోన్ని మీరు కన్సిడర్ చేయండి. వన్ దట్ కేస్ ఇది ఒక సపోర్ట్ జోన్. అండ్ నెక్స్ట్ ఇన్ దట్ కేస్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ థింగ్ ఇది ఒకటి. సో ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకి చాలా డిప్ చూస్తున్నాం, ఒక 25% చూస్తున్నాం. సో 1.9 నుంచి 2.11 మధ్యలో అని చెప్పాను కదా. సో మేక్ షూర్గా చెక్అవుట్ చేయండి ఇదైతే. సో నెక్స్ట్ థింగ్ ఈ కాయిన్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాయిన్, one of the founder from the Binance, I mentioned this coin around 300 million market cap. So ఈ కాయిన్ బిలియన్స్ లో ట్రేడ్ అవుతుంది ఆల్రెడీ. అండ్ ఐ నో మనం లేట్ ఉన్నాం ఈ ప్లేకి, బట్ వీ హ్యావ్ ఎంట్రీస్ ఇన్ ది బెస్ట్. ఐ హ్యావ్ ఎంట్రీస్, నాట్ వీ హ్యావ్. సో బెటర్ ఈ కాయిన్ ఇంకా చెప్పాలంటే వన్ ఆఫ్ ది హైపర్ లిక్విడ్ అని చెప్పొచ్చు బిఎన్బి చైన్ లో. అండ్ స్పెషల్లీ మెన్షన్ హైపర్ లిక్విడ్ అంతా వెళ్తుందో వెళ్ళదో తెలియదు, ఎందుకంటే మనం హైపర్ లిక్విడ్ అనే కాయిన్ నేను $14 దగ్గర మెన్షన్ చేశాను. అండ్ కరెంట్లీ $60 దగ్గరికి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది హైపర్ లిక్విడ్ అనే కాయిన్. సో మేక్ షూర్గా అలాంటి రిటర్న్స్ రాకపోయినా కానీ మనకి ఒక బెస్ట్ కాయిన్ అయితే ఉంది, అదే వచ్చేసి యాస్టర్. సో యాస్టర్ ఈ కాయినే CZ బైనాన్స్ ఈ కాయినే 300 million మార్కెట్ క్యాప్ దగ్గర మెన్షన్ చేశాడు అతను. అండ్ తర్వాత మనం యూ హ్యావ్ సి ఆల్మోస్ట్ $2.3 అయితే వెళ్ళిపోయింది కాయిన్. అండ్ వి నో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో రీసెంట్గా ఈ ఏదైతే లోస్ ఉన్నాయో ఈ లోస్లో నేను నా ఏదైతే సెల్ఫ్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది 0.5. సో నెక్స్ట్ థింగ్ అయితే ఈ కాయిన్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. నేను నా సైడ్ నుంచి ఎప్పుడైనా చెప్తాను, ఈ కాయిన్ కాకపోతే ఇంకో కాయిన్ వస్తుంది, బట్ ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో ఎంట్రీస్ తీసుకోకూడదు. సో ఇన్ దట్ కేస్ నేను మాత్రం ఏదైతే ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ మెన్షన్ చేశానో, నాకు ఎప్పుడే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ట్రయాంగిల్ అని. సో నేను మ్యాథ్స్లో వీక్, బట్ ఈ థీసిస్లో పర్ఫెక్ట్ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ ఏదైతే రెక్టాంగిల్ ఉందో ఈ రెక్టాంగిల్లో వచ్చేసి మీరు ఒక స్మాల్ ఆఫ్ ఎంట్రీ అయితే మేకింగ్ చేయొచ్చు. ఈ ఎంట్రీ జోన్ 2.12 అండ్ అరౌండ్ 2.12 అండ్ 2.2. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ మీరు ఒక స్మాల్ ఎంట్రీ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యావ్ సీన్ ఎన్ డీప్ అరౌండ్ 1.96 వీ కెన్. సో దిస్ ఇస్ ద జోన్, మై సపోర్ట్ జోన్ 0.5 and 1.85 is the price range. So make sure check out this coin in this zone. So next thing ఇంకోటి ఏంటంటే ఈ కాయిన్ హైపర్ లిక్విడ్ గా వాళ్ళైతే బిల్డ్ చేద్దాం అనుకున్నారు. మేక్ షూర్ చాలా వాల్యూమ్స్ ఇక్కడే ఉన్నవి, బికాస్ ఒకటి మెన్షన్ చేయాలంటే వన్ ఆఫ్ ద టైంలో హైపర్ లిక్విడ్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్, హైపర్ లిక్విడ్కి సంబంధించిన ప్లాట్ఫామ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో ఇలాంటి హైపర్ లిక్విడ్కి ఉన్న వాల్యూమ్స్ బైనాన్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద టైంలో పీక్స్లో ఉన్నవి దానిలో వాల్యూమ్స్. సో దానికి పోటీగానే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు, లేదా ఈ కాంపిటేటరా ఏదైనా కానివ్వండి, బట్ బెటర్గా చూడండి. 584 billion values, 2 billion, so 2 million users, interest 1 billion TVL, 101 symbols, we know the symbols. సో ఇక్కడ చూసినట్టయితే ఎస్టర్ BTC ఎవ్రీథింగ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నవి. దీని గురించి నేను రివ్యూ చేస్తాను అప్కమింగ్లో. ఇంకా చూద్దాం మనం ఇంకెలా పర్ఫామ్ చేస్తుందో. సో మేక్ షూర్గా నేను చెప్పిన జోన్ ఆఫ్ అయితే చెక్అవుట్ చేయండి మీరు. సో నెక్స్ట్ థింగ్ ఇంకొక కాయిన్, అండ్ ఇది జేఫే టోకన్. సో కాయిన్ టిక్కర్ వచ్చేసి పాప్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ ఏదైతే ఉందో ఇది టోటల్లీ AI రిలేటెడ్ ప్లే.
నార్మల్ ఏఐ ఏజెంట్స్, ఏఐ ఫైనాన్స్, ఏఐ ఏజెంట్స్, తర్వాత ఏఐకి సంబంధించిన వీడియో ఎవ్రీథింగ్ ఉంటుంది దీంట్లో. సో మేక్ ష్యూర్‌గా ఈ టోకెన్‌కి సంబంధించిన రీసెంట్ చార్ట్స్ చూసినట్టయితే హై, స్లో లోస్ మనం చూసినట్టే హై లోనే పుష్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే 0.5 లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ తర్వాత మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ ఏదైతే సపోర్ట్ జోన్స్ ఉన్నవి 0.008 దగ్గర ఉంది. బట్ 0.6 ఇక్కడ మాక్సిమం అయితే ఏ కాయిన్ అయినా ఇక్కడ నుంచి మాత్రం ఈ ఏదైతే రీసెంట్ సపోర్ట్ జోన్స్ ఉందో ఇక్కడికి రావాల్సిందే. సో మేక్ ష్యూర్‌గా 0.0079 అండ్ 0.0084 సో ఈ 2 ఎంట్రీ జోన్స్ అయితే మేక్ ష్యూర్‌గా పికౌట్ చేసుకోండి. నా సైడ్ నుంచి ఈరోజు 4th ప్లే ఇది పాప్ అయితే. సో పాప్ గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు ఈ వీడియోలో, బికాస్ యూటిలిటీ ఉంది అండ్ దీని గురించి ఇంకా టోకనామిక్స్ ఇంకా రియాలిటీగా రాలేదు. బట్ ఈ షార్ట్ టర్మ్ కోసం మాత్రం ఈ ఎంట్రీ జోన్స్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్, ఇంకొక కాయిన్, ఇప్పటిదాకా నేను చెప్పింది యూటిలిటీ ప్లే అయితే నెక్స్ట్ ఇంకొక కాయిన్ ఉంది, అది వచ్చేసి నోబడీ సోర్సెస్. వై ఐ మెన్షన్ నోబడీ సోర్సెస్ ఎందుకంటే ఇది ఒక మీమ్ కాయిన్. ఇప్పటిదాకా చెప్పిన 4 ప్లేస్ అయితే నోబడీ సోర్సెస్. ఇంత మార్కెట్ అయినా ఇంత ఏదైతే ఉందో క్రాష్ అయింది, పుల్ బ్యాక్ అయింది కొన్ని మార్కెట్స్. సొలానాలో వచ్చేసరికి చాలా కాయిన్స్ అయితే పడినవి. బట్ నోబడీ సోర్సెస్ చూసినట్టయితే ఆల్మోస్ట్ అంటే నేను ఇది మనకి ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసిన జోన్ ఆఫ్ ఎంట్రీ. సో వీ హ్యావ్ ఎంట్రీస్ అరౌండ్ దిస్ 12 మిలియన్ అండ్ వీ హ్యావ్ దిస్ అరౌండ్ 480% వరకు మనకి చూసాము మనకైతే కాయిన్ నుంచి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆల్ టైమ్ హై కూడా పుష్ అయింది. సో మనం ఇది అరౌండ్ 500+ వరకు వీ హ్యావ్ ఫ్రమ్ ది 12 మిలియన్, నాట్ 12 మిలియన్, అరౌండ్ 14 మిలియన్ నుంచి 5-12% వరకు సర్జ్ అయిపోయిన కాయిన్ ఎంట్రీస్ ఉంది ప్రీవియస్ ఎంట్రీ నుంచి. సో బెటర్గా నేను చెప్పినట్టే ఇక్కడ ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పాను, బట్ ఇంపార్టెంట్ మూవ్ జరగలేదు. ఇక్కడ నుంచి మాత్రం మనం ఈ ఏదైతే నోబడీ సోర్సెస్ ఉందో ఈ కాయిన్ అయితే మనం అరౌండ్ 45% వరకు డిప్ చూసాము. సో నెక్స్ట్ జోన్ ఆఫ్ ఇదైతే ఉంది 618. సో 37 మిలియన్, బట్ వీ హ్యావ్ రిట్రేస్ అయిపోయింది చూడండి 47 నుంచి. అండ్ ఇక్కడ 0.5 అయితే ఉంటుంది, 0.5 లెవెల్ అయితే మనకి రిట్రేస్మెంట్ అయితే చూస్తున్నాం ఇక్కడ. సో సేమ్ థింగ్ 0.5 నుంచి రిట్రేస్ అయింది కాయిన్ అయితే. సో ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ నుంచి రిట్రేస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ ఏదైతే ఎంట్రీ జోన్స్ ఉన్నావో ఇక్కడే ఉన్నవి. బట్ ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా డివిజన్స్ వస్తే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. సో మేక్ ష్యూర్‌గా 50-45 మిలియన్ మధ్యలో మనకైతే ఎంట్రీస్ ఉన్నవి చెక్అవుట్ చేయండి. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఒకటే మీమ్ కాయిన్ ఈ వీడియోలో. వై ఐ మెన్షన్ అనేది కూడా చెప్పాను, ఇది ఒక కల్ట్ మీమ్ కాయిన్ నోబడీ అయితే. సో వెబ్సైట్ కూడా మనం ప్రీవియస్‌గా చెక్అవుట్ చేసాం, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నోబడీ ఒక కల్ట్ మీమ్ కాయిన్. సో డిఫరెంట్ క్లబ్స్ నుంచి వచ్చింది. అండ్ నోబడీ, పాప్, ఎస్టర్ అండ్ ఎవెంతిస్, తర్వాత ఏవి అంటే ద టోకెన్ అండ్ పంప్ కాయిన్. సో ఎవ్రీథింగ్. సో ఈ కాయిన్స్ నేను మెన్షన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్ట్ కాయిన్స్లో ఒకటి మాట్లాడుకున్నట్టయితే ఆల్ట్ కాయిన్స్లో ముందు పొజిషన్ తీసుకున్న వాళ్ళు బెటర్లో ఉన్నారు. అంటే ముందు పొజిషన్ అంటే ఇప్పుడు బియర్ మార్కెట్ స్టార్ట్ అయిందో అప్పుడు. సో ఇప్పుడు కొన్ని ఆల్ట్ కాయిన్స్ మేజర్గా లాంచ్ అయిన ఆల్ట్ కాయిన్స్లో పొజిషన్ తీసుకుంటేనే బెటర్గా ఉంటాము. అండ్ మేక్ షూర్ ఏంటంటే MYX అనే కాయిన్ నేను ఆల్రెడీ ఎక్కడ మెన్షన్ చేశాను, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. MYX 87 మిలియన్ దగ్గర మెన్షన్ చేశాను. ఆల్మోస్ట్ 20 బిలియన్ క్రాస్ అయింది మార్కెట్ క్యాప్ లో మాత్రం. సో 250x వర్త్ ఆఫ్ కాయిన్ ఇది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రీవియస్ BNB మెన్షన్ చేశాను అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ వాల్ట్ కూడా మెన్షన్ చేశాను. సో మేక్ షూర్ గా మీరు ఈ కాయిన్ చెక్అవుట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంకొక ప్లే ఉంది, అదే స్పార్క్. అండ్ మేక్ షూర్ గా ఇక్కడ చూసినట్టయితే ఈ కాయిన్ ఈ సపోర్ట్ జోన్స్ నుంచి రిట్రేస్ అవుతుందా అవ్వదా అని చెక్అవుట్ చేయండి. సో ఈ కాయిన్ కి సంబంధించిన ఎంట్రీస్ కావాలనుకుంటే మేక్ షూర్ గా ట్విట్టర్లో ఫాలో అవ్వండి. నేను రిట్రేస్ అయితే చెప్తాను, రిట్రేస్ అయినప్పుడు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో ఇంతే. అండ్ ఈ ప్లేస్ లో మాత్రం క్లియర్ గా చెప్పాను ఎలాంటి ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలో, ఎలాంటి కైండ్ ఆఫ్ బైస్ చేయాలో చెప్పాను. సో మేక్ షూర్ గా చెక్అవుట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఏదైతే కాయిన్ నేమ్స్ ఉన్నాయో ఇవి ఎక్కడ బై చేయాలనుకుంటే ఒకటి కింద డాక్యుమెంట్ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ఇట్. బై బై నౌ.